కానీ కనీసం శనివారం కానీ సోమవారం కానీ ప్రజెంట్ ఎత్తకపోయిన తర్వాత ఫైట్ చేసి గట్టిగా వాదిస్తేనే బాగుంటుందని అనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నౌ తను ఎందుకు సైలెంట్గా ఉన్నాడంటే ఇది రివీల్ అయితే టీంకే ఇబ్బంది. వీళ్ళిద్దరు టీమ్మేట్స్, వీళ్ళిద్దరిని కనుక్కుంటే వీళ్ళిద్దరికి అవుట్ ఆఫ్ టాస్క్లు అయిపోతారు. అతను వెళ్ళిపోయాడు, ఎలాగో అయిపోయింది అనే ఉద్దేశంతో దీన్ని లైట్ తీసుకున్నాడు. ఎక్కడ డిస్కస్ చేయట్లేదు, విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది. నాకు బాగా అనిపించింది కళ్యాణ్. తర్వాత ఏమనిపిస్తుందో తెలియదు. ఈ పర్టికులర్ ఎపిసోడ్ అయితే బాగా అనిపిస్తుంది. అసలు కంటెంట్ లేదు, ఈ పర్టికులర్ ఎపిసోడ్ బాగా అనిపించింది. టీంకి ఇబ్బంది పడకుండా టీం ప్లేయర్గా టీం గురించి ఆలోచించే చెప్పకుండా బయట రియాక్ట్ అవ్వకుండా గట్టిగా మాట్లాడకుండా ఉన్నాడు. కళ్యాణ్కి చెప్పినా కూడా దివ్య. తర్వాత సరికి ఇమానుయేల్ కాల్ వచ్చింది. బిగ్ బాస్ సంజన అనిపిస్తుంది. ఎవరు రెబల్ అంటే సంజన అనిపిస్తుంది అంటే దానికి రీజనింగ్ ఏదో చెప్తే ఇంత ఆలోచిస్తున్నారు అందుకని మీ జుట్టు చూస్తేనే అర్థమైపోతుంది మీరు ఎంత ఆలోచిస్తున్నారు అంటే ఆలోచించి హేరే ఊడిపోయింది అన్నట్టు చెప్తున్నాడు బిగ్ బాస్. భరణి కళ్యాణ్ని చూసి ఒకసారి భరణి కళ్యాణ్ సైడ్ చూసి మళ్ళీ ఇటు తిరిగి మాట్లాడు, ఊరికే అటు ఇటు కన్ఫ్యూజ్ చేయడానికి. తర్వాత సరికి నెక్స్ట్ టాస్క్ వచ్చేసరికి టచ్ స్మెల్ చేసి చెప్పాలి అనే టాస్క్ వచ్చిందండి. ఈ టాస్క్ గురించి ఒక 2 minutes చెప్పి సరిపిస్తాం. ఈ టాస్క్ వస్తే ఈ టాస్క్లో సంచాలకుగా సంజన గారు ఇక్కడ కొంతమంది తనుజ గారికి ఫేవరెటిజం మనం తనుజ గారికి ఇది చేశారన్నట్టుగా సోషల్ మీడియాలో చూసా. అరే నాయన తనుజ గారికి ఏం చేయడానికి ఏం లేదు. అక్కడ ఐటమ్స్ వచ్చేసరికి బిగ్ బాస్ చెప్తాడు. ఆ బిగ్ బాస్ పెట్టిన తర్వాత ఏ రౌండ్లో ఎవరిని పిలవాలి అనేది సంజన గారి ఇష్టం. సో సంజన గారి చేతిలో ఉంది కానీ బిగ్ బాస్ టీం చేతిలో కానీ బిగ్ బాస్ చేతిలో కానీ లేదు. సంజన గారి ఇష్టం. సంజన గారు కొంచెం ఫేవరెటిజం చేశారన్నట్టుగా అనిపిస్తుంది. టఫ్ ఇది భలే టఫ్ అనుకున్నప్పుడు మాత్రం దివ్యాన్ని పిలిచింది. అది క్లియర్గా మీరు గమనించుంటారు. ఆవిడే అంటారు టఫ్ అని దివ్యాన్ని పిలవగానే అనుకున్నా అని. అండ్ తనుజ గారికి పెద్దగా హింట్లు ఏమి ఇవ్వలేదు కానీ ఆ రోప్ పట్టుకునేది కూడా పెద్దగా హెల్ప్ చేయలేదు. అక్కడ జస్ట్ ఆ ప్లేట్లు పెట్టినప్పుడు ఇంకొకసారి చెప్పు అని 1-6 సార్లు అన్నారు తప్పించి కన్ఫర్మ్ చేయి ఇంకొకసారి కన్ఫర్మ్ చేయి అన్నారు. కానీ మిగతా అదంతా కూడా తనుజ గారు చూసే తనుజ గారు చెప్పారు. ఆవిడకి 4 రైట్ చెప్పింది 5లో. తర్వాత దివ్య గారు 3 రైట్ చెప్పారు 5లో. ఆ తర్వాత రీతు చౌదరికి మాత్రం స్క్రబ్బర్ విషయంలో సపోర్ట్ చేసింది, విచ్ ఇస్ వెరీ అన్ఫేర్ అన్నట్టుగా నాకు అనిపించింది. అది రాంగ్, అది క్లియర్గా రాంగ్. తనుజ సంజన గారు ఖచ్చితంగా ఈ వీక్లో భయంకరంగా మెచ్యూర్గా బిహేవ్ చేస్తున్నారు. ఆటకు ఎవరు తీసుకోకపోయినా సింపతి డ్రామా లేకుండా సో అనిపిస్తున్నారు. కానీ సంచాలకుగా ఆవిడ హెయిర్ కట్ దృష్టిలో పెట్టుకున్నట్టుంది, హెయిర్ కట్ సాక్రిఫైస్ చేసింది అని దృష్టిలో పెట్టుకున్నట్టుంది. ఆ స్క్రబ్బర్కి ఆవిడే డైరెక్ట్గా నీ ఫేవరెట్ థింగ్ నువ్వు ఎప్పుడు అక్కడే ఉంటావని చెప్పింది. హెల్ప్ చేయడం తప్పు. రిజల్ట్ మారలేదు కానీ స్టిల్ తప్పు. నాకు నచ్చలేదు, అదొకటి నచ్చలేదు. మిగతాదంతా గుడ్. తనుజ గారు ఓవర్ యాక్టింగ్ చేశారు, రీతు చౌదరి ఓవర్ యాక్టింగ్ చేశారు అని చాలామంది అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఫన్ టాస్క్. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ యాడ్ చేసి ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేయడం తప్పే కాదు. కానీ ఆ ఓవర్ యాక్షన్ కూడా భయం లేకుండా ఉండదు. మీకు తెలియట్లా భయంకరమైన చీకటి ఉంటుంది మా టాస్క్లో. మా సీజన్లో ఉంది కదా, ఫుల్ నల్లగా ఉంటుంది. మన కెమెరాలో చూసి అలా కనపడదు అనుకోవద్దు. అది నైట్ విజన్ కెమెరా, ఫుల్ నల్లగా ఉంటుంది. ఎవరు కనపడరు. ఒక్కటి కూడా ఏం కనపడదు, అన్ని బ్లాక్గా కనపడతాయి. అలాంటి టైంలో తెలియకుండా వాళ్ళు చేతులు టచ్ చేస్తే కాళ్ళు టచ్ చేస్తే ఏదంటే ముక్కలు ఇసిరేస్తూ ఉంటారు, అన్ని సౌండ్స్ పెడతారు. ఆ సౌండ్స్ మనకు వినిపించట్లా. మానిటైజేషన్ అది ప్రాబ్లం.